హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అవి తడి బియ్యం అండి. ఉండ్రాల పాయసం చేస్తున్నాను ఈరోజు. తడి బియ్యం మిక్సీ పట్టుకుందాం. ఒక 2 గంటలు నానితే చాలు బియ్యం. మిక్సీ పట్టిన పిండిని జల్లించుకుందామండి. బాగా మెత్తగా ఉండాలి పిండి. ఉండ్రాలు బాగా రావాలి కదా, అందుకు 1 స్పూన్ సాల్ట్ వేసాను. కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాం. కలుపుకునే పిండిని ఇలా ఉండ్రాల కింద చేసుకున్నానండి. ప్యాన్ పెట్టుకుని వాటర్ వేసుకుందాం. వాటర్లో ఉడికించిన తర్వాత పాలు వేసుకోవాలి. వాటర్ హీటెక్కింది కదండి, వేసేసుకుందాం. వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టాలి. ఎక్కువసేపు పెట్టకూడదు, పొంగు వస్తుంది. మళ్ళీ తీసేయాలంటే కూడా ఉడికిపోయి కదండి. పాలు వేసుకుందాం. ఒక 1/2 లీటర్ తీసుకున్నాను నేను పాలైతే. పాలు వేసిన తర్వాత ఒక పొంగు రానిచ్చి సగ్గుబియ్యం వేసుకుందాం. 1 గంట ముందు నానబెట్టానండి నేను సగ్గుబియ్యాన్ని. సగ్గుబియ్యం కూడా వేసుకుని అది ఉడికించుకోవాలి. మళ్ళీ సగ్గుబియ్యం ఉడికినాయి కదండి, సేమియాలు వేసుకుందాం. సేమియాలండి చిన్న కప్పు. సేమియాలు ఉడికినాయో లేదో ఒకసారి చూద్దాం. బెల్లం వాటర్ వేస్తున్నానండి. బెల్లం డైరెక్ట్గా వేయకూడదు, పాలు ఇరిగిపోతే. ఇలాచీ పౌడర్ అండి 2 స్పూన్లు తీసుకున్నాను. ఉండ్రాల పాయసం అండి అయిపోయింది. ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బాగా థిక్గా అవనివ్వకూడదండి, ఈ మాత్రం చాలు. ఎందుకంటే ఉండ్రాలు వేసాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటేనే మంచిది. ఓకేనండి, ఇలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.